ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మౌన పోరాటం. మహేంద్ర, రే మహేంద్ర, ఎక్కడున్నావు? విశాలాక్షి, రే ఎక్కడున్నారా? మహేంద్ర, మహేంద్ర, మహేంద్ర ఎక్కడున్నావు? విశాలాక్షి, ఎక్కడున్నారా? ద్వారకా, మహేంద్ర, అయ్యో ద్వారకా, మా డాడ్ తో మాట్లాడే టైం ఇది కాదు. నువ్వు రా ద్వారకా, ప్లీజ్ నా మాట విను. ద్వారకా ప్లీజ్, ద్వారకా ప్లీజ్, ద్వారకా రా, ద్వారకా. మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ద్వారకా. వదులు. నీ బాబుతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాలేదు నేను. మహేంద్ర, ద్వారకా ప్లీజ్, మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ప్లీజ్ ద్వారకా ప్లీజ్. ఎక్కడున్నారా? బయటికి రా. వదులు. వాడు మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచాడు. ఆ రోజే నీ బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నీకు మీ అమ్మ ఎంత ఇంపార్టెంటో నాకు మా నాన్న అంతే ఇంపార్టెంట్. ఎవరికైనా అమ్మా నాన్నలు ఒక్కటే అని కబుర్లు చెప్పి మీ నాన్నను వదిలేయమని అడిగావు కదా. మరి ఇప్పుడు వాడు మా అమ్మని దాచేశాడు. నాకు మా అమ్మ అంటే అంత ఇంపార్టెంట్ కదా? చెప్పు, ఎక్కడ వాడు? రే మహేంద్ర. బాబు, ద్వారకా, ఏంటి బాబు, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? ఏమా? మహేంద్ర ఎక్కడున్నాడు? రమ్మనండి వాడిని. మహేంద్ర ఇక్కడే ఉండాలి. ఎక్కడున్నారా? ఎక్కడున్నాడు? మహేంద్ర, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇదేమన్నా నీ స్టేషన్ అనుకుంటున్నావా? నా ఇల్లు. నీ ఇల్లు అయితే ఎవరికెక్కురా? ముందు మా అమ్మని ఎక్కడ దాచావో చెప్పు. తాగొచ్చావా? నేను మీ అమ్మని కిడ్నాప్ చేయటం ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగావంటే షూట్ చేసి పారేస్తా. కేసు పెట్టకుండా వదిలేశానని రెచ్చిపోతున్నావా? మా అమ్మని ఫస్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు నా భార్య మీకు తెలియకుండా తీసిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, గుర్తు పెట్టుకో. మా అమ్మని మళ్ళీ నువ్వే కిడ్నాప్ చేసావు నాకు తెలుసు. అయ్యో లేదు దొరక, ఒకసారి నేనేదో తప్పు చేసి ఉండొచ్చు, అలా అని రెండోసారి కూడా నేనే చేశానని ఎలా అనుకుంటావు? నాకు స్టోరీలు చెప్పకు. నేను ఒక పోలీసుని. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాను. నా దగ్గరున్న సాక్ష్యం ముందు నీ పరపతి, నీ డబ్బు ఏమీ పనికిరావు. మర్యాదగా చెప్తున్నాను, రేపటికల్లా మా అమ్మ ఇంట్లో ఉండాలి. లేదంటే ముందు నేను రాను, నా గన్లో నుంచి బుల్లెట్ వస్తుంది. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా మీద దాడి చేశావని, తప్పనిసరి గన్ యూజ్ చేయాల్సి వచ్చిందని రిపోర్ట్ రాసి పడేస్తాను. మైండ్ ఇట్, గుర్తు పెట్టుకో. మహేంద్ర, బయట వాళ్ళని కూడా నువ్వు కిడ్నాప్ చేస్తున్నావా? అమ్మా తల్లి, నీకో దండం. నీ పెర్ఫార్మెన్స్ కో దండం తల్లి. నీకు తెలియకుండా ఏం జరగట్లేదని నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు. అక్కడున్న జానకిని ఎవడెత్తుకెళ్ళాడో నాకే తెలుసు. నువ్వు నీ కొడుక్కి చెప్పు దుర్గమ్మ. నన్ను ఇంకోసారి దుర్గమ్మ అన్నావంటే ఈసారి నిజంగానే కొరడాతో బుద్ధి చెప్తాను. మళ్ళీ ఇదొకటిన బుద్ధి లేకుండా కిడ్నాప్ చేసిందే కాకుండా అబద్ధాలు చెప్తున్నావా? మర్యాదగా అతను అడిగినట్టు వాళ్ళమ్మని తీసుకొచ్చి అతనికి అప్పగించు, లేదంటే అతను అన్నంత పని చేసేలా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. అటు వాడు గుర్తుపెట్టుకోమని, ఇటు ఈవిడ గుర్తుపెట్టుకోమని. నేను కిడ్నాప్ చేయలేదు మొర్రో అంటే ఎవరు వినరేంటి? అసలు ఇది మన ప్లాన్ లోనే లేదు కదా, నువ్వే చేసావు. అయ్యో, కన్న కూతురు నువ్వే నమ్మకపోతే ఎలా? నేను ఆ కిడ్నాప్ చేయలేదు. మరి ఎవరు చేశారు? అది నాకెలా తెలుస్తుంది? చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు తల్లి, నాకేం తెలుసు. ఊరికే. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? అదే తెలియక మొత్తుకుంటున్నాను. ఎవరు చేశారో నాకేం తెలుసు. నీకు తెలుసా? గుర్తుపెట్టుకో. ఎవరు చేశారు? ఎవడు చేశాడు ఈ కిడ్నాప్?
పప్పే. నెయ్యి వెయ్యి. అత్తయ్య నిన్ను బాగా చూసుకోమని చెప్పింది. కడుపుతో ఉన్నావు, కడుపు నిండా తిను. అప్పుడే నువ్వు బాబు హెల్దీగా ఉంటారు. ఇంకొంచెం నెయ్యి వెయ్యి. వదినా ఆ? పక్కకు జరుగు. ఆ. ఏంటి నెయ్యి వేయాలా? నీకు నెయ్యి వేయాలా? ఏ, మురారి చేయి తెంచు. మనిషి లేనప్పుడే ఆ మనిషి చెప్పిన మాటకి ఎక్కువ విలువ ఇవ్వాలి. అత్తయ్య లేదని తను చెప్పిన మాటని మర్చిపోయి నక్షత్రం మీద చేయి చేసుకుంటే ఆవిడ మీద గౌరవం ఉన్నట్టు కాదు. ఏయ్, నీకసలు బుద్ధి లేదు. అమ్మ కనిపించట్లేదనే బాధ కానీ ఆలోచన కానీ నీకస్సలు లేదు. పొద్దుటి నుంచి పిచ్చోళ్ళ మేం రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. అమ్మ కోసం వెతుకుతున్నాం. నీకసలు భోజనం ఎలా తినబుద్ధి అవుతుందే? మురారి, కడుపుతో ఉన్న అమ్మాయిని పట్టుకుని ఏంటో మాటలు? నువ్వు తన్నేమనుకు, నువ్వు తిను నక్షత్రం. మురారి, అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు వదినా. వాళ్ళ అమ్మని ఎక్కడ దాచారో ఏం చేశారో. ఏయ్, లే, నువ్వు పైకి లే, ముందు పైకి లే. లే, మురారి, అసలు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది. అమ్మని కిడ్నాప్ చేయించేసి ఏం మాట్లాడకుండా కూర్చున్నావా? నువ్వు అసలు ఇంటి కోడలివేనా? ఆ మహేంద్ర లాంటి వెధవలతో ఎలా చేయగలిపేవే నువ్వు? అసలు ఆ వీడియో గుర్తొస్తేనే నాకు నాకు కోపం నశాలానికి అంటుతోంది. ఏ మురారి, నీకు తిండి పెట్టి మేపాలా? పోవే అవతలికి పో. అయ్యో మురారి, ఏంటి ఆవేశం? వద్దొదినా, దీనికి ఒక్క మెతుకు కూడా పెట్టొద్దు. అమ్మని కిడ్నాప్ చేయించిన దీంతో అస్సలు మాట్లాడొద్దు. నేనేం చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నోర్ మొయ్. నోర్ మొయ్. నీకు మాట్లాడే అర్హత లేదు. తల్లి లేని దానివి, నా అన్న వాళ్ళు లేని దానివి అని నీ మీద జాలిపడి నువ్వు ఏం చేసినా సహించాను. నీలాంటి దాని మీద జాలి చూపించడం, నీలాంటి దాన్ని సపోర్ట్ చేయడం పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. మురారి మురారి మురారి, ప్లీజ్ తనని భోజనం చేయని. వద్దు వదినా, వద్దు. మురారి, తనిప్పుడు ఒట్టి ప్రాణం కాదు, 2 ప్రాణాలు. తనలో ఉన్న చిన్ని ప్రాణానికి తను తింటేనే ఫుడ్ అందుతుంది, లేదంటే లోపలున్న బేబీ ఆకలితో మాడిపోతుంది. అది చాలా పాపం. నక్షత్ర పాపం చేసిందని మనం ఎందుకు ఆ బేబీని శిక్షించాలి? నక్షత్ర, నేను వడ్డిస్తాను, తిను. అవసరం లేదు, నాకేం అక్కర్లేదు. వాళ్ళమ్మ దొరికే వరకు నేను భోజనం చేయను. ఏయ్ ఆగు.